జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణానికి సంబంధించి ఇంకొన్ని విషయాలు మనం ఆఖరిసారిగా ఒకసారి చూద్దాం. ఇది మనందరి మరణానికి సంబంధించిన రహస్యాల ఆఖరి ఎపిసోడ్ అవుతుంది. కొంచెం విషయాల్ని మనం సమ్మప్ చేద్దాం. మరణం ఇది ఏంటంటే, ఆత్మ అనేది ఏంటి, మరణం ఎవరికి ఏర్పడుతుంది? ఆత్మకి మరణం ఏర్పడడం లేదు. ఆత్మ అంటే ఎవరు? మీరే మీ ట్రూ సెల్ఫ్, నేను, రియల్గా నేను. దాంతో మీ అబ్సల్యూట్ది, అది మీరు ఎప్పుడూ అనుకోవాలి. దీనికి ఒక ఎండ్ అనేదే లేదు. దీనికి ఎండ్ ఉందో లేదో అదంతా ఆత్మలోని విషయాలు అవుతుంటాయి. ఈ మరణం సంభవించేది ఫిజికల్గానే, ఆత్మకు లేదు. ఈ శరీరం స్థూల శరీరానికే ఏర్పడుతుంది, సూక్ష్మ శరీరానికి, కారణ శరీరానికి కాదు. కాజల్ బాడీ, ఎలక్ట్రికల్ బాడీ అండ్ ఆత్మ, ఈ మూడే ఇంకో శరీరాన్ని ఉద్దేశించి పోతున్నాయి. దీన్నొచ్చి స్థూల శరీరంలో కాల్చేస్తున్నారు. మీరు ఎప్పటికీ చావబోయేది లేదు, ఎందుకంటే మీరే ఒక ఆత్మగానే ఉంటారు కదా. ఈ గమనం గనుక మీకు జీవితాంతం ఉందంటే, ఆఖరి సమయంలో కూడా మీకు ఈ జ్ఞాపకం ఉంటుంది. దీనివల్ల మీ సర్వ జీవన దినాలు ఇదే దారిలో మీరు నడిపించుకుని వెళ్ళాలి. జీవితాంతము ఈ లౌకికం ఎప్పుడూ గొంతు దాకా మునుగుతూ, ఎక్కడి నుంచి డబ్బు తేవాలి, ఎవరు పాకెట్ కట్ చేయాలి, ఎవరు గొంతు కట్ చేయాలి, ఎవరిని మోసం చేసి డబ్బు సంపాదించాలి. ఈ స్త్రీలను చూశారంటే మీరు జీవితాంతము జలసి, మోహం, మాయ ఇవన్నీ మీకుంటాయి. అదేవిధంగా ఇంట్లో ఉండే బంధువులు, భర్త, భార్య, కొడుకు, కూతురు, కోడలు, అత్తయ్య, మామయ్య, ఈ రకంగా అందరితోనూ గొడవ, కొట్లాటలు, కోపం, మర్యాద, మోహం, ఇవే జీవితాంతము ఉండేవి. ఆఖరి సమయంలో ఇటువంటి గతే మనకు పడుతుంది. ఆ సమయంలోనూ అదే గుర్తుకొస్తుంది, లౌకికమే గుర్తుకొస్తుంది. మీరు మీ జీవన మార్గం ఒకందుకు ఆధ్యాత్మికంలో కొంచెం నడుపుకుంటే, ఆత్మ అనేది ఏంటో అర్థం చేసుకోవడానికి చూస్తే చాలా మంచిది. లేదంటే జీవితం కష్టం అవుతుంది. నన్ను అడిగితే నేనేమంటానంటే, ఇదే జీవితంలో, ఈ జన్మలోనే మీరు ఆత్మను అర్థం చేసుకోవాలి. ఏ రకంగానైనా మీరు ఆత్మను అర్థం చేసుకోండి. ఏ ఒక దారి దొరకపోతే మీరు నన్ను చూడ్డానికి రండి. మేం కేవలం 2.5 గంటల్లో మీకు అంతా వివరించేస్తాం. నాకు ఇదే విధంగానే ఈ జ్ఞానం దొరికింది. జ్ఞాన మార్గం, ఇన్స్టెంట్ షార్ట్ కట్. మెయిన్గా విషయాన్ని అర్థం చేసుకోవడమే. చేయాల్సింది ఏమీ లేదు, ఏదేదో చేశాం, కానీ ఏదీ కాలేదు. ముందు జ్ఞానదీక్ష పొందండి. ఈ భేదాలు మీరు తెలుసుకోండి. ఇది మనస, వాచ, కర్మణ, నేను ఆత్మ. భేద జ్ఞానంలోనే ఇది తెలుస్తుంది. ఈ భేద జ్ఞానం అనేది దాదా భగవాన్ చాలా అందంగా చెప్పారు. ఈ ప్రయోగాన్ని మీరు యూజ్ చేయండి. దాంతో అన్నిటినీ మీరు అర్థం చేసుకోగలరు. మీరు బతుకుతున్నప్పుడే మరణాన్ని దాటి వెళ్తారు. నిజంగా మీరు జయించగలరు. ఊరికే మీరు జపం చేస్తూ కూర్చుంటే ఖచ్చితంగా మీరు మరణాన్ని జయించలేరు. మరణమనేది అందరికీ ఉంది, ఎవరు మరణించకుండా ఉన్నారు? కానీ ఆత్మ అనే ఒక విషయమే ఎప్పుడూ చావకుండా ఉంటుంది. అదే నేనే అది అని తెలుసుకోండి. ఈ అనుభవం మీకు వచ్చిన తర్వాత మరణమనే భయమే మీకుండదు. మనం చనిపోతున్నామనే ఆలోచనే మీకు నిజంగా రాదు. నేను ఎప్పటికీ అంతంలేని ఆత్మ, శుద్ధ ఆత్మ, సచ్చిదానంద స్వరూపమే నా స్వరూపం. చేష్టలు ఏవి జరిగినా అవి ఆత్మలోని విషయాలని తెలుసుకోండి. ఆత్మకు ఎటువంటి చేష్టలు లేవు. ఆత్మ చేతగానికి చేయలేనిది. అది కేవలం చూడడం, వినడం పరమానందమే. ఈ అనుభవం మాత్రం మీకు వచ్చిందంటే మీరు ఈ జననం, మరణం ఇందులోంచి వీడ్కోలు పొందొచ్చు. అన్ని రకాల బాధల నుంచి మీకు ముక్తి లభ్యమవుతుంది. అన్ని రకాల బాధల నుంచి ముక్తి పొంది మీరు మోక్షం పొందాలనే ఒకే లక్ష్యమే ఏ ఒక మనిషికైనా ఉండాలి. ఇది పూర్తిగా అర్థం చేసుకుని సాగేదాకా
నిజంగా మీ జీవితం పూర్తి కాని ఒకటిగా ఉంటుంది. అది మీరు బాగా అర్థం చేసుకోండి. జననం, మరణం అనే విషయం మిమ్మల్ని చుట్టుకుంటుంది. మరణించేటప్పుడు ఏ ఒక స్థితిలో మీరున్నారో, ఆఖరి మనసు మార్పు ఏమవుతుంది, దానికి తగినట్టుగానే మీ నెక్స్ట్ గతి నిర్ణయించబడుతుంది. ఏ మనసులో ఏముందో ఆ నిర్ణయమే మీకుంటుంది. మేము ఈ జ్ఞానదీక్ష ఇచ్చిన తర్వాత వేలాది మంది కలిసి ఒకే అనుభవంలో ఉంది అంటున్నారు. మరణం తర్వాత చెప్పలేదు, కానీ మరణం జరిగినప్పుడు కొన్ని చోట్ల నేను ఉన్నాను, బంధువులంతా మాట్లాడారు. మరణించే టైంలో ఆత్మలోనే ఉంటూ ప్రాణాలు వదిలేస్తుంటారు. ఇది దేహానికే జరుగుతుంది, నాకు కాదు. ఇటువంటి ఆలోచనతోనే మీరు శరీరాన్ని వదిలేయండి. దీన్నే సమాధి మరణం అని అంటారు. ఒకసారి సమాధి మరణం సంభవిస్తే దాని తర్వాత కోట్లాది మరణాలకు ముగింపు వచ్చేస్తుంది. దీన్నే మనం మన జీవితంలో సాధించాలనే లక్ష్యంతో ఉండాలి. ఇదిగో ఇప్పుడు మనం మరణం గురించి చాలా విషయాలు మాట్లాడుతున్నాం, మీరు తెలుసుకోవాలని. ఇది మాట్లాడడానికి మీరు ఇవన్నీ అర్థం చేసుకోవాలనే మాట్లాడుతున్నాం. నేను ఆత్మని ఎలాగైనా అర్థం చేసుకోవాలనే ఒక ఆతృతలో మీరు ఎప్పుడూ ఉండాలి. మరణాన్ని మనం గెలవాలి, మరణానికంతా అతీతంగా ఉండాలి. ఈ మరణం కూడా మీకు కొన్ని సమయాల్లో జయాన్నిస్తుంది. ఇదంతా మీరు స్పిరిచువల్ లైన్లో వస్తేనే ఉండగలరు, లేదంటే నిజంగా ఉండలేరు. మీరు లౌకికంలోనూ ఉంటే దీనికంతా ఏదీ తెలుసుకోలేకపోతారు. దీన్నే మీరు తెలుసుకోవాలి. మనం గడిపే జీవితం బాగా ఉంటేనే కదా మనం మరణము మంచి పద్ధతిలో ఉంటుంది. మరణం పోతే గతి అనేది ఏర్పడుతుంది. జీవితాంతం ఇదే విధంగా ఆత్మలోనే ఉంటే ప్రభని భగవంతుని పేరు చెప్పి చనిపోతే అప్పుడే ఆఖరి సమయంలోనూ ఇదే నియమంతో ఉండగలం. మీ పూర్తి జీవితము బాధలు, దిగుళ్ళు, టెన్షన్స్, ఇదంతా వాగ్వివాదాలు ఏదీ లేకుండా ఉంటే మరణగతి అదే విధంగా ఉంటుంది. లేదంటే మనిషి గతి నుంచి నరక గదికి మనం పోయి చేరుకుంటాం. మీరు ఆత్మలోనే ఉంటే మోక్షాన్ని ఉద్దేశించి పయనించొచ్చు. మీరు చాలా పుణ్యం చేసి భక్తితో ఉంటూ పూజలన్నీ చేసుంటే మీరు స్ట్రెయిట్గా దైవగతి చేరుకుంటారు. ఈ దాన ధర్మాల వల్ల దైవగతి దొరకొచ్చు. మీరు చేసే దానాన్ని ఉద్దేశించే మీకు గతి అనేది ఏర్పడుతుంది. మీకు ఏది కావాలన్న మనసులో అనిపించని కానీ ఈ దానాన్ని వదలకుండా చేస్తే నిజంగా దైవగతి ఏర్పడుతుంది. ఇంకా చెప్పాలంటే మోక్షమే మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా మంచి గతి. మానవత్వంతో ఉంటే నిజంగా మళ్ళీ మీరు మనిషిగా పుట్టొచ్చు. మనకు ఎవరికైనా సహాయం చేస్తే మనం వాళ్లకు ప్రత్యుపకారం చేయాలి. ఏ సహాయం చేయకున్నా తొందర పెట్టకూడదు. న్యూట్రల్గా ఉంటూ ఒకరు పనిచేస్తే అతనే మనిషి, మానవత్వం ఉన్నవాడంటారు. సపోజ్ మీరు పక్కవాడికి చెడు చేసి హత్య చేయాలనుకున్నా కూడా వేరే కష్టాలు ఇస్తే మీకు నరకానికి వెళ్లే పరిస్థితే ఏర్పడుతుంది. ఈ ఆత్మజ్ఞానం నుంచి ప్రాప్తి పొందడానికి అన్ని బాధల నుంచి, అన్ని కర్మ విధుల నుంచి ముక్తి పొందొచ్చు. మీరు మోక్షానికి వెళ్లడానికి కూడా మీకు ప్రాప్తముంది. ఇది మీ ప్రయత్నమనే ఆధారం మీదే ఉంది. ఈ ప్రయత్నాన్ని విరగ్గొట్టి మేల్కొలపడమే మా పని. మనం లేచి దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. మీరు ముందు లేవండి, ఇదే మేం మీతో చెప్పేది. చాలా దుఃఖం, చాలా టెన్షన్, చాలా దిగుళ్లతోనే రోజులన్నీ గడిపేస్తున్నాం. ఈ రకంగా దిగులు పడి ఉండకుండా మీరు కర్మవిధుల్ని ముగించండి. మీ పాపాన్ని కడిగేయండి, కోపాన్ని కూలదోయండి. ఎప్పుడు మీరు నన్ను చూడ్డానికి వస్తారో ఇదంతా ఏది మీరు చేయనక్కర్లేదు. ఈ విషయాల వల్ల మీరే మిమ్మల్ని మార్చుకోండి. మీరు దీన్ని తెలుసుకుని ఎక్కడెక్కడ అప్లై చేయాలో అది చేశారంటే మీకు ముక్తి అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరింకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మమ్మల్ని చూడ్డానికి నేరుగా ఇక్కడికి రావచ్చు. మా సహాయము మీరు ఎదురు చూడొచ్చు. మమ్మల్ని చూడాలంటే మా ప్రోగ్రాం టీవీలో చూస్తున్నారు, మీరు టెలిఫోన్ చేయండి, మమ్మల్ని వచ్చి చూడండి. ఎప్పుడూ మీకు సేవ చేయడానికి ఎదురు చూస్తుంటాం. ఇంకా చెప్పాలంటే మీ దుఃఖాలన్నింటినీ అంతం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఏ పద్ధతి ఫాలో చేస్తామో ఆ పద్ధతే మీకు నేర్పిస్తాం. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, మీరు దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మీరు చేయాల్సిందంతా ఒకటే, మమ్మల్ని చూడ్డానికి మాత్రం మీరు వస్తే చాలు. ఆ తర్వాత సరైన దారి మేం చెప్తాం. ఈ దారి చాలా తేలికైంది. లౌకికంలో ఉన్న దారి చాలా కష్టమైనది. ఈ జ్ఞాన మార్గాన్ని మీరు నేర్చుకుని తెలుసుకుంటే మోక్షాన్ని చేరుకునే దారి మీకు చాలా తేలిగ్గా ఏర్పడుతుంది.
ఇది చాలా సంతోషకరమైన విషయం. కర్మ విధుల్ని మీరు మార్చలేరు, కానీ మనం తెలుసుకునేది సరైన పద్ధతిలో తెలుసుకోవాలి. జ్ఞానులు ఇదే చేస్తున్నారు. ఈ ఆఖరి క్షణ స్థితిని మార్చేస్తారు. ఇదే నిజమైన ఒకే దారి. ఈ మార్గాన్నే మేము మీకు నేర్పిస్తున్నాం. ఎంతో మంది బాధ 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 అనే బాధల్లోనే ఉన్నారు. ఎన్నో ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. వీళ్ళంతా జీవన కష్టం వల్ల టయర్డ్ అవుతున్నారు. ఏం చేయాలో తెలీదు. బతకడానికి ఏ దారి లేదు, ఏ ఒక దిక్కు లేదు. ఇందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? భయంకర అహంకారం వచ్చి ఆత్మహత్య చేసుకుంటారు. ఇది మహాచెడ్డ కర్మవిధి. 7 జన్మల దాకా దీని ప్రతిఫలం ఉండిపోతుంది. 7 జన్మల దాకా ఇదే జీవితమే మనకు లభ్యమవుతుంది. ప్రతి ఒక్క జన్మ నుంచి మీరు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఇది చేయకండి. ఈ తప్పు మాత్రం మీరు చేయొద్దు అంటాను. ఆత్మహత్య అనేది చేసుకోకూడదు. దాన్ని ఇప్పుడే ఈ నిమిషమే స్ట్రాంగ్గా మీరు నిర్ణయించుకోండి. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఆ ఒక ప్రాబ్లంని విడిగా ఉంటూ నేను మీకు సాల్వ్ చేస్తాను. మీలో శక్తి ఉంది. అది బయటికి తేవడానికి మీరు ప్రయత్నించండి. బయటికి తేవడం కుదరకపోతే వెంటనే ఇక్కడ మమ్మల్ని కలవండి. ఈరోజు ఈ వ్యూవర్స్లో ఈ ఆత్మహత్య గురించి అనుకుంటున్నారు అనుకోండి. నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాను. మీరు వెంటనే మమ్మల్ని వచ్చి కలవండి. మేం మిమ్మల్ని ఇందులోంచి బయటికి తెస్తాం. లోపల సంతోషం ఉండిపోతుంది. బతికే బతుక్కి ఒక అర్థమూ ఉంటుంది. ఆత్మహత్య గురించి తలుచుకోరని మీరు ముందు నాకు ప్రామిస్ చేసివ్వాలి. ఈ ప్రామిస్ని ఆఖరిదాకా నిలబెట్టుకోవాలి. మీ జీవితం చావడానికి కాదు, ఈ విధంగా చావడానికి కాదు. ఇది సృష్టికి విరుద్ధమైన ఒక విషయం. దీన్ని మన్నించడమే కుదరదు. సృష్టి కూడా దీన్ని ఖచ్చితంగా క్షమించదు. అందువల్ల మీ ఒపీనియన్ మార్చుకోండి, అభిప్రాయాన్ని చేంజ్ చేసుకోండి. ఎప్పుడూ ఆత్మహత్య అనేది మాత్రం మీరు చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకోవడం అనేది ఒక మహా తప్పుడు విషయం. అది మాత్రమే కాదు, ఇది మన వీక్నెస్గానూ ఉంటుంది. మనం ఎంత పెంచుకున్నాం, మనలో ఎన్నో శక్తులు కొలువున్నాయి. ఆ శక్తులన్నిటినీ మనం ఉపయోగించి మనం ఎక్కడి నుంచో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవచ్చు తెలుసా. ఈ జీవితానికి ఈ రకమైన ఎండ్ ఉండకూడదు. మోక్షాన్ని ఉద్దేశించి వెళ్లేలాగే మనం ఉండాలి. మనిషి అంటే మోక్షం ప్రాప్తం పొందడం ఒక్కటే వాళ్ల లక్ష్యమై ఉండాలి. దీనివల్ల నిజంగా మీకు మంచి దారి దొరుకుతుంది. మీ మనసుకు కావాలంటే ఇలా అనిపించొచ్చు, ఇక్కడ జరిగేదంతా మంచిది, అన్నీ రియల్ నిజం అలాంటిది అనిపించొచ్చు. ఇదంతా రిలేటివే, టెంపరవరే. లోకమే ఒక పోరాటం లాంటిదే. ఎవర్ని మీరు నాది నాది అంటారో అది మనకు నిలిచిపోయేది కాదు, రిలేటివే. అది నిజంగా టెంపరవరీ మాత్రమే. మీరు మీ కొడుకుని ఎప్పుడూ నా కొడుకని చెప్తున్నారు. వాణ్ణి 2 గంటల సేపు మీరు తిట్టిపారేయండి, పోరాడి చూడండి. వెంటనే కొడుకు మీరు నా తండ్రి కాదు, మీరు నా అమ్మ కాదు అని ఒకేసారి చెప్పేస్తాడు. నేను మీ మొహం చూడను, మీరు నా మొహం చూడకండి అలాగని చెప్పి విసిరిపారేస్తాడు. బయట ఒక పెద్ద గొడవే వచ్చేస్తుంది. ఇదే భార్యాభర్తల మధ్య గొడవ వస్తే వాళ్లకొచ్చి తలనొప్పి అవుతుంది. రిలేటివ్ని సమర్థించాలి. డ్రామాటిక్ అయితే మనమే మారిపోవచ్చు. మీరు సుఖంగానూ ఉండొచ్చు, మీ ఇంట్లో ఉండేవాళ్ళు సంతోషంగానూ ఉండొచ్చు. ఈ సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ శ్మశానం దాకే మనకి తోడుగా వస్తుంటాయి. కానీ నిజంగా తోడు ఎవరూ రారు. ఎవరైనా వస్తారా చెప్పండి? ఎంతగా ఒక హస్బెండ్ వైఫ్ జట్టుగా ఉన్నా వాళ్ళు తోడొస్తారా? ఎప్పుడు హస్బెండ్ వైఫ్తోనూ, వైఫ్ హస్బెండ్తోనూ ఏం చెప్తారు? మీరు లేకుండా నా వల్ల బతకడం కష్టం, నేను మీ మీద ప్రాణాలే పెట్టుకున్నాను, మీరు చనిపోతే నేను అప్పుడు తోడుగా చనిపోతాను. ఎవరైనా తోడు వెళ్తారేంటి? లేక నిప్పుల్లో కూర్చుని వాళ్ళూ వస్తారా? పాత రోజుల్లా భర్త చావగానే భార్య వెంటనే నిప్పుల్లో పడిపోయి వాళ్ల ప్రాణాలు వదులుకుంటారా? కాని ఈరోజు మీరు చెప్పండి, ఎక్కడో సత్యవంతులు కూడా చస్తున్నారు. మన తోడు ఎవరైనా ఇప్పుడు ఏ మగాడైనా చనిపోతాడా? లేదే. ఇది ఒక స్వార్థపూరిత లోకమే. ఆత్మాభిమాన ఆలోచనలు ఎవరికీ లేవు. జ్ఞానులు చూశారంటే ఆత్మాభిమానంగా ఉంటారు, నిజమైన ప్రేమతోనూ ఉంటారు. ఇది
మాత్రం కాదు, శ్మశానం మాత్రం కాదు, వీళ్ళు మోక్షసిద్ధి మార్గాన్ని చూపిస్తారు. వాళ్ళు మీలో ఉన్న జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చి సాయపడతారు. ఇవన్నీ ఈ జన్మలో, మరో జన్మలో, 7 జన్మల్లోనూ మీ తోడొస్తాయి. ఆత్మ అనేది నిజంగా విడిగా పక్కకు పోదు. అన్ని విషయాల్లోనూ మిమ్మల్ని వదిలి వేరుపోవచ్చు, కానీ ఆత్మ ఎలా వేరుగా వెళుతుంది? అది మీతో పాటు నిరంతరం ఉంటుంది. మోక్షం అప్పుడు ఇదే, కాలానుగుణంగా ఉండేదే. ఈ స్వరూపమే మీ నిజమైన స్వరూపం. మిగతావన్నీ టెంపరవరీ, రిలేటివ్ మాత్రమే. మీరు ఎప్పుడూ డ్రమాటిక్గానే ఉండండి. ఇలా చేస్తేనే మీరు లోపల బుద్ధులైపోవచ్చు. అదేవిధంగా ఏ కష్టాలు ఉండవు. మీరు ఇన్ని ఎపిసోడ్స్లో మరణం గురించి మీరు విన్నాక ఒక కార్యం చేయండి. మీ ఆఖరి క్షణ స్థితి కోసం మంచి ఆలోచనల్ని పెంచుకోండి. మీ ప్రోగ్రామ్స్ని తేటతెల్లం చేసుకోండి. ఇంతవరకు ఏది తెలివిగానే లేదు. ఇంతవరకు సరిగ్గా లేనిది వెంటనే మీరు సరిచేయండి. ఎవరికీ బాధ ఏ విధంగానూ మీరు ఇవ్వకండి. ఇంతవరకు మీరు ఇతరులకు ఏదైనా బాధ కలిగించుకుంటే, లేక తిట్టినా, లేక తెలియకుండా అవమానపరుచుంటే, ఒకవేళ మీకు కోపతాపాలు వచ్చుంటే, భార్య, భర్త, అమ్మ, నాన్న, అన్న, చెల్లెలు, కొడుకు, కూతురు, లేక మీరు నడిపే బిజినెస్లో మీ వల్ల ఇతరులకు దుఃఖం ఏదైనా కలిగుంటే, ఎవరైనా మీ దగ్గర డబ్బు తీసుకుని ఇవ్వలేకపోయుంటే, మీరు వేరే ఎవరికైనా డబ్బులిచ్చి వాళ్ళు ఏదైనా మోసం చేసుంటే, విరోధం లేని మనిషి అయితే వీటన్నిటికీ కలిపి మీరు మనసారా బాధపడి క్షమాపణ అడగండి. ఎవరి దగ్గర కోపం, ద్వేషం చూపించారో వాళ్ళందరి దగ్గర లోపల ఉన్న ఆత్మతోటి, శుద్ధాత్మతోటి నిజంగా శుద్ధాత్మగా ఉండాలి. అందర్నీ జ్ఞాపకం తేవడానికి మరిచిపోకుండా, ఇంతవరకు చేసిందంతా నా యొక్క తప్పే, నేను చేసిందే. భార్య కోపానికి, ద్వేషానికి బాధపడి, నేను ఇప్పుడు మీకోసం పరిహారం చేసేస్తాను, ఆ రకంగా చేసేయండి. మళ్ళీ నేను ఈ విధంగా చేయను. నాకు నిజంగా ఈ ద్వేషం నుంచి బయటపడాలనుకోండి. ఈ పరిహారాన్ని మీరు నిజంగా చేశారు అంటే తినేసి, పడుకుని, నిద్రపోయేటప్పుడు కూడా చేయండి. ఎప్పుడు చేయండి. దీనివల్ల మీ జీవితం సుఖాంతమవుతుంది, మంచి సుగంధంగా ఉంటుంది. ఈ జీవితం ఇతరులకు దుఃఖాన్ని కలిగించడానికి కాదు. మీ వల్ల సుఖం ఇవ్వలేకపోయినా పర్వాలేదు, కానీ దుఃఖాన్ని మాత్రం ఇవ్వకండి. మీరు దుఃఖాన్ని ఇవ్వకపోతే మీ జీవితం ఒక ఉన్నత స్థితికి రాగలదు. ఇదే సుఖాన్నిచ్చారంటే మీ విషయమే వేరవుతుంది. అందువల్ల ఈ జీవితాన్ని అంత చీప్గా మీరు అనుకోకండి. ఇది చాలా ఉన్నతమైనది, మహత్తరమైనది. మనిషి దేహం దక్కడం అనేది చాలా కఠినమైనది. చాలా ఏళ్లుగా చాలా వ్రతాల వల్ల పుట్టి నెగ్గిన తర్వాతే ఈ మనిషి జీవితమే కలుగుతుంది. లేదంటే ఇది కలగదు. ఇది మీరు తెలుసుకుని తెలివిగా ఉండండి, ఉన్నత స్థాయికి ఎదగండి. తర్వాత మోక్షాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి. దీన్ని మీరు అర్థం చేసుకుని ఆఖరి సమయంలో మీరు ప్రార్థన చేయండి. ఏ ఒక ఇష్టదేవతను మనసారా అంగీకరిస్తారో నిజమైన దేవుడు మీలోనే ఉన్నాడు. అదే పరమాత్మ. అదే మీరు తెలుసుకోండి. మీ మనస, వాచ, కర్మణ ఇవన్నీ వేరే. ఈ ఆత్మ అనేది ఒక్కటే. మీకు వచ్చి పరమాత్మలోనే కూర్చుని మనస, వాచ, కర్మణ ఇవన్నీ పక్కన పెట్టి పరమాత్మ దగ్గర మీరు ప్రార్థన జరపండి. నాకు నువ్వు దయచూపు. మరణించేటప్పుడు నేను ఆత్మతోనే కలిసిపోవాలి. లౌకిక విషయంలో కొంచెం కూడా ఆలోచన తప్పకూడదని వేడుకోండి. మీరు ఆత్మలోనే ఎప్పుడూ ఉండాలని కోరుకోండి. పరమాత్మతో మీరెప్పుడూ ఏకం కావాలని కోరుకోండి. ఇష్టదేవతను ప్రార్థన చేసుకోవాలని ఉంటే ఇష్టదేవతను మీరు ఏనాటికైనా ఎక్కడున్నా ఆఖరి సమయంలో నాతో వచ్చేయమని చెప్పండి. నా చెయ్యి పట్టుకుని నన్ను మోక్షం దాకా తీసుకెళ్లమని అడగండి. ఇది మాత్రమే కావాలి. లౌకిక పర ఏ విషయమూ నాకు వద్దని చెప్పండి. నాకు ఎవరితోనూ ఎటువంటి సమస్య కలగకూడదు. నా సర్వ కర్మవిధులు ముగిసిపోయాయి ఈ జన్మతోనే. మోక్షానికి నన్ను తీసుకెళ్ళండి. ఈ ప్రార్థన చేయండి. ఇష్టదేవతతో చెప్పండి, నేను మీ కాళ్ల దగ్గరే పడుంటానని చెప్పండి. ఎప్పుడూ మీ కాళ్ల దగ్గరే ఉండేలా చూడండి. మీ పాదకమలాల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా మీరు తోసేయకండి. ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి. మీరు బెడ్లో పడుకున్నప్పుడు మీ బంధువులందరూ వచ్చి మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఇదే ఆలోచనలతో ఉండాలి. మరణం వచ్చిన తర్వాత అంటే
మీ బంధువులో లేక తెలిసిన వాళ్ళో చనిపోయారంటే మరణం పొందిన తర్వాత బంధువులకిది బాధ్యత అవుతుంది. అంటే ప్రార్థన చేయడం. సపోజ్ మీ నాన్నగారు చనిపోయారనుకోండి, అప్పుడు వెంటనే తండ్రి లోపలున్న పరమాత్మ దగ్గర, శుద్ధాత్మ దగ్గర మీరు ఎక్కడికెళ్తారో అక్కడ మీకు సుఖము, మనశ్శాంతి నిజంగా ప్రాప్తం పొందాలని మీరు తన కోసం వేడుకోండి. మీరు మోక్షం ప్రాప్తించాలని వేడుకోండి. ఇది మాత్రమే కాదు, ఇవాల్టి వరకు నేను మీ మీద ఏ రకంగా కోప్పడున్నా, మనసారా నేను మీకు దుఃఖాన్ని కలిగించినా అదంతా ఒక్కొక్కటి జ్ఞాపకపరిచి తండ్రి యొక్క గుండెలో కొలువున్న పరమాత్మ దగ్గర నమస్కారం చేసుకుని క్షమాపణ అడగండి. మనసారా మీరు క్షమాపణ అడగండి. దాంతో ఇకపై ఇలాంటి తప్పే చేయనని చెప్పండి. మీరు బయటపడి నన్ను బయటపడేయండి అని చెప్పండి. మీరు మోక్షాన్ని అనుసరించి వెళ్ళండి. మేం మీకు ఈ కోపం, ద్వేషం ఇందులోంచి ముక్తి కలిగిస్తాం. మీరు బయటపడండి. ఏడవడం, అరవడం, గోడకి తలకేసి కొట్టుకుని ఏడవడం ఇవన్నీ చేయడం వల్ల పరిస్థితి దారుణంగానే ఉంటుంది. పోయే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. మీకు భయంకర కర్మ విధి అనేది ఏర్పడుతుంది. చాలా సంవత్సరాలు అటూ ఇటూ తిరిగే కర్మ విధులను మనం ఏర్పరుచుతున్నాం. ఆ స్థాయికి అది ఏర్పడుతుంది. కానీ అన్నింటికీ బదులు మీరు ప్రార్థనలు చేస్తూ ఉంటే వాళ్లకు మంచిది, మీకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది. చనిపోయిన వాళ్ళకి ఒక మంచి భావనతో పోతున్నామనే తృప్తి కూడా దొరుకుతుంది. కుయ్యో మొర్రో అని అరిచి ఏడుస్తూ ఉంటే పరిస్థితిని మనమే చెడగొడతాం. అందువల్ల ప్రార్థనే ఎన్నడూ మీకు ఉపయోగపడేది. ఎప్పుడూ మీరు ఈ భావనతోనే ఉండండి. ఒకసారైనా నా మరణం సమాధి మరణంగా మారాలని కోరుకోండి. ఆఖరి సమయంలో ఆత్మలోనే ఉంటూ నేను నా ప్రాణాల్ని వదలాలనే ఆలోచనలతోనే మీరుండండి. దీనికోసం సమాధి మరణం ప్రాప్తం పొందడం కోసం, ఆఖరి సమయంలో ఆత్మలోనే ఉండడం కోసం ఒక జ్ఞానిని వెతకండి. జ్ఞాని దొరికితేనే మీకు ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. నాకు దాదాజీ దగ్గర నుంచి దొరికింది. ఆయన దగ్గర నుంచే ఈ ఆత్మజ్ఞానం నాకు దొరికింది. అదే నేను అందరికీ ఇస్తున్నాను. మీరు ఒకసారి ప్రాప్తం పొందితే సంతోషమే. మరణం మహోత్సవంగా ఉంటుంది. ఆఖరి సమయంలో ఆత్మలో ఉండి ప్రాణాలు వదిలితే ఒక వేదన యొక్క అనుభవమే మీకు తెలీదు. ఆనందంగానే ఉంటుంది. మరణం మహోత్సవంగా మీకు ఎప్పుడూ ఉంటుంది. ఇదే విధంగా ఈ ఆత్మలోనే ఉంటూ మీ ప్రాణాలు వదిలారనుకోండి, దాంతో మీ బంధువులకి చావు ఇంట్లో మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే దాదా భగవాన్ గారి జ్ఞానానికి ఇది చాలా గ్యారంటీగా ఉంటుంది. ఒకసారి ఈ ఆత్మజ్ఞానం ప్రాప్తం పొంది మీరు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే మీరు మీ జీవితాన్ని జీవించేయొచ్చు. ఆ తర్వాత మీకు ఈ ఆత్మజ్ఞానం ప్రాప్తించడానికి అవకాశం ఉంది. ఆఖరి సమయంలో ఆత్మ అనే జ్ఞాపకం మీకుంటుంది. ఈ ఈ విషయంలోనే ఎప్పుడూ మీరు ఉండిపోవాలి. ఈ ప్రాసెస్ మీకు ఉండిపోతుంది. సమాధి మరణం ఖచ్చితంగా ఏర్పడుతుంది. అనేక జన్మ మరణాలు కలిసి ఒక సమాధి మరణానికి ఈక్వల్గా అది మారిపోతుంది. మీరు పరమాత్మ ఆశీస్సులు పొంది చిత్తక్షేత్రంలోకి వెళ్ళి పరమాత్మ పదాన్ని మీరు ఖచ్చితంగా పాటించగలుగుతారు. జై సచ్చిదానంద.